ఎన్నాళ్ళలో వేచిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చివరికి ఇన్నాళ్లకు జరగబోతోంది. మధ్యాహ్నం రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉండగా అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు. ఈ దఫాలో కేవలం 3 తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అది కూడా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకే చోటు దక్కనుంది. బీసీల నుంచి నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం లభించనుంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఆ వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరే కావడంతో ఈయనకు బెర్త్ ఖాయమైంది. ఇక ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జి వివేక్కు అవకాశం దక్కనుంది. మరో బెర్త్ను కూడా ఎస్సీల నుంచే భర్తీ చేయనున్నారు. ఈ అవకాశం మాదిగ సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు గాని, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు గాని లభించనుంది. ఇలా ఎస్సీల నుంచి మాల, మాదిగలకు ఒక్కొక్కరికి చొప్పున 2 ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక మాదిగ సామాజిక వర్గానికి చెందిన 5 ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేముల వీరేశం, కాలే యాదయ్య, మందుల సామేలు నిన్న రాత్రి సీఎం రేవంత్ను కలిశారు. విస్తరణలో తమ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని కోరారు. ఆదివారం అందుబాటులో ఉండండి, మీలో ఒకరికి మంత్రి పదవి వస్తుంది, ఎవరికి వచ్చినా ఇప్పుడు కలిసి వచ్చినట్లే కలిసి ఉండాలి, కలిసి రావాలని వారితో సీఎం అన్నట్లు సమాచారం. ఈ 5 కవ్వంపల్లి పేరు తొలి ప్రాధాన్యంగా ఉండగా అడ్లూరి లక్ష్మణ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఎన్నాళ్ళలో వేచిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చివరికి ఇన్నాళ్లకు జరగబోతోంది. మధ్యాహ్నం రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉండగా అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు. ఈ దఫాలో కేవలం 3 తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అది కూడా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకే చోటు దక్కనుంది. బీసీల నుంచి నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం లభించనుంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఆ వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరే కావడంతో ఈయనకు బెర్త్ ఖాయమైంది. ఇక ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జి వివేక్కు అవకాశం దక్కనుంది. మరో బెర్త్ను కూడా ఎస్సీల నుంచే భర్తీ చేయనున్నారు. ఈ అవకాశం మాదిగ సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు గాని, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు గాని లభించనుంది. ఇక ఇలా ఎస్సీల నుంచి మాల, మాదిగలకు ఒక్కొక్కరికి చొప్పున 2 ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక మాదిగ సామాజిక వర్గానికి చెందిన 5 ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేముల వీరేశం, కాలే యాదయ్య,
మందుల సామేలు నిన్న రాత్రి సీఎం రేవంత్ను కలిశారు. విస్తరణలో తమ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని కూడా కోరారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు లైవ్ లో. నరసింహరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉన్నారు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి? ఇప్పటికీ అంటే పూర్తిగా కాకపోయినప్పటికీ ముగ్గురికి ప్రాథమికంగా స్థానం కల్పించే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, ఎట్టకేలకు మీరు చెప్పినట్లుగా ఈరోజు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ముగ్గురు మంత్రులతో ఈ విస్తరణ జరుగుతుంది. ముగ్గురికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. ముగ్గురి జాబితాను అధిష్టానం ఆమోదం మేరకు ముగ్గురి జాబితాను రాజ్భవన్కు పంపించింది. ఆ ముగ్గురితో ఈరోజు మధ్యాహ్నం 12:19 రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అందులో ఈరోజు మంత్రివర్గ విస్తరణ అవకాశం దక్కించుకున్నటువంటి వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణు, ఈయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. సో అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గడ్డం వివేక్, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాకిడి శ్రీహరి. ఈ ముగ్గురికి కూడా మంత్రి పదవుల్ని ఖరారు చేశారు. సో ఆ ముగ్గురికి అర్ధరాత్రి దాటిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున వారికి సమాచారం అధికారికంగా అందించారు. సో ఆ ముగ్గురు ఈరోజు మధ్యాహ్నం 12:19 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. సో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే రాజ్భవన్లో చకచకా జరుగుతున్నాయి. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. సో ఈ క్యాబినెట్ విస్తరణ కార్యక్రమానికి, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, ముఖ్య నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు. సో ఈ కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్కు కూడా ఆహ్వానాన్ని పంపించారు. సో మొత్తానికి 12:19 ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాస్తవానికి ఎప్పటి నుంచో వీరికి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది తెలంగాణలో అని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూ వస్తుంది. సామాజిక సమీకరణలు, ఇతరత్ర కారణాలతో ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూ వస్తుంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. పెద్ద ఎత్తున సంప్రదింపులు, సమాలోచనలు, సామాజిక సమతుల్యత చూసుకున్న తర్వాత కాంగ్రెస్ అధిష్టానము ఈ ముగ్గురికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎట్టకేలకు ఈ 3 స్థానాలకు ఈరోజు భర్తీ చేస్తూ ఉన్నారు. మొత్తంగా మరొక 3 స్థానాలు కూడా క్యాబినెట్లో ఖాళీగా ఉండబోతున్నాయి. వీటిని కూడా త్వరలో భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం క్యాబినెట్లోనైతే ఓసీకి సంబంధించినటువంటి వారు 7 స్థానం ఉంది ఇప్పటికే ఉన్నటువంటి వారిలో. ఇక ఎస్సీకి సంబంధించినటువంటి వారికి 2 అవకాశం లభించింది. దాంతో పాటుగా ఎస్టీకి 1 అవకాశం లభించింది. ఇప్పుడు కొత్తగా 3 అవకాశం ఇస్తున్నటువంటి దాంట్లో 2 ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు, 1 బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. సో దీంతో మొత్తంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారి సంఖ్య క్యాబినెట్లో 4కు చేరుకుంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారి సంఖ్య 3కు చేరుకుంది. సో నెక్స్ట్ ఇంకా 3 బెర్తులు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.